తస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యకృపాతమహం వందే శ్రీగురుం దీనకారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకవితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరారుణబింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందములో 5వ అధ్యాయంలో నిన్న వ్యాసుల వారి దగ్గర నారద మహర్షి ఏం చేశారు? వ్యాస మహర్షి నారదునకు సముద్రములను ఆసనమునిచ్చి పాదపూజ చేసిన తర్వాత పక్కన కూర్చున్నారు. అప్పుడు నారద మహర్షి అడుగుతున్నాడు, ఏమిటి మీరు ఏదో ముఖము దీనముగా ఉన్నారు, ఎంతో లోకములకు ఉపకారము చేసిన తర్వాత కూడా నీకు ప్రశాంతత కలగలేదు అని అడిగితే అదే నాకు అర్థం అవడం లేదని చెప్పి ఆయన చెప్పిన తర్వాత, అయ్యా మీరు మీ యోగ బలము ద్వారా ఇతర మనసులలో ప్రవేశించి వాళ్ళ యొక్క భూత భవిష్యత్ వర్తమానములు తెలుసుకోగలుగుతున్నారు. నీవు యోగ బల ప్రభావము చే ప్రాణవాయువు అనే సర్వప్రాణుల అంతఃకరణములలో సంచరించుతూ బుద్ధి వృత్తులను తెలుసుకోగలుగుతున్నావు, బుద్ధి వృత్తులు. అందువలన నా ఈ అప్రసన్నత కారణం ఏమిటో మీరు చెప్పండి అని చెప్పి ఆయన అడిగారు. అప్పుడు నారద మహర్షి అంటున్నాడు, శ్రీ నారదువాచ భవదానుదిత ప్రాయం యశో భగవతోమలం ఏనైవాసౌ న తుష్యేత మన్యేత దర్శనం ఖిలం. నారదుడు పలికిన, మహర్షి నీవు శ్రీహరి యొక్క పవిత్రమైన మహిమను స్పష్టముగా కీర్తింపలేదు. ఇది మూల కారణం. మిగతా ఎన్ని రకాలైనటువంటి పనులు చేయనివ్వండి,
భగవత్ సంపర్కము లేనటువంటి ఏ పని అయినా కూడా అది బంధనమే. మనకి దిగులే తక్కువ, దానివల్ల ఎటువంటి ఆనందము కలగదు. కర్మ హరితోషణం, దేని ద్వారా భగవంతుడికి ఆనందము ప్రీతి విధానము కలుగుతుందో అది చేస్తేనే భగవంతుడికి ఆనందము, తద్వారా మనకు కూడా ఒక తృప్తి లేదా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ హరి యొక్క పవిత్రమైన మహిమని నువ్వు స్పష్టముగా కీర్తించలేదు, ఏదో చెప్పుకోపోయావు. చూపుతా దేనికి ధర్మ అర్థ క్రమ మోక్షములకై మార్గాలు చూపించావు, కానీ భగవంతుడి యొక్క ఆనందము కోసము పవిత్ర మహిమను నువ్వు కీర్తించలేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క మహిమని మనం వినినా కీర్తనము చేసినా అప్పుడే మనకి పరమశ్రేయస్సు కలుగుతుంది, లోకానికి మంగళం కలుగుతుంది. మిగతా వాటి వల్ల ఏమి లాభం ఉండదు. ఆ భగవత్ కథను కీర్తించుట వలన గాక ఇతర ధర్మాది జ్ఞానమును అనుశీలించుట వలన శ్రీహరికి సంతృష్టి కలగదు. ఆ భగవంతుడు తృప్తి కలగదు. ఎన్ని రకాల ధర్మాలు, దానాలు చేయండి, యజ్ఞానుష్ఠానాలు చేయండి, తీర్థయాత్రలు చేయండి, కానీ వేడి వలన కూడా భగవంతుడికి సంతృప్తి కలగదు. ఆయనకి అంత తన యొక్క ప్రతిష్ట వినాలంటే అంత ఆయనకి ఉపలాదమా ఏమిటిది? ఆయన యొక్క మహిమ కీర్తిసేయాలి ఆనందమా అంటే ఆ క్రియలోనే శాశ్వత ఆనందం ఉంది, మిగతా వాటిలో లేదు. భగవంతుడు తన కీర్తన చేసిన తనకు ఆనందం కలుగుతుంది అని ఆయన ఎప్పుడు అనుకోడు. ఆయన కొడుకు తెలియని మనకి ఒకటి ఇస్తున్నారు, మనకు ఇస్తారంటే అలా కాదు. ఎందుకంటే అందులో ఆ మహతత్వం ఉంది. ఆ భగవంతుడి గుణకీర్తనంలోనే మహత్యం ఉంది. యజ్ఞయాగాల్లో ఏమిటి లాభం లేదు, ఏం లాభం లేదు, ఇక బంధనమే తప్ప దానివల్ల శాశ్వతమైనటువంటి జీవుడికి ముక్తి కలగదు. కాబట్టి ఆ భగవంతులను కీర్తించడం వల్లనే భగవంతుడికి ఆనందం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. అట్టి జ్ఞానము అపూర్ణము. ఆ కీర్తన కోసం కదా భగవంతుడు వైకుంఠానికి కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు మహాప్రభుత్వాలు ధరించి, అందులో లోకానికి శిక్షణ ఇవ్వడం కోసం. అట్టి జ్ఞానము అపూర్ణము హేయమునని తలంచుతున్నాను. ఆ జ్ఞానము ఏదో అయిపోయింది అనుకోవడానికి ఏమీ లేదు. అపూర్ణం ఇంకా ఎంత చేసుకున్నా కూడా అందులో ఆ జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఏది జ్ఞానముట? ఏదైతే భగవత్ సంపర్కం లేనటువంటి జ్ఞానం ఉందో అది అపూర్ణం, పూర్తి కాదు, ఇంకా హేయము, ఇచ్చిన జ్ఞానం అన్నమాట. కాబట్టి భగవత్ సంబంధం లేనటువంటి ఏదైనా సరే, అది జ్ఞానం అవనండి, కర్మ అవనండి, అనుష్ఠానం అవనండి, ఏదైనా సరే మనకు ఉపయోగం కాదు. యథా ధర్మాదయశ్చార్థ మునివర్యాను కీర్తితాః తథా వాసుదేవస్య మహిమాయనువర్ణితః. నేను ఇంత పని చేశానని మహాభారతంలో కృష్ణుడిగా వర్ణించలేదా అంటే అది ముఖ్యముగా చేయలేదు. వర్ణించడం బాగానే ఉంది, కానీ అది పరిపూర్ణుడు భగవత్ తృప్తి కోసము కానీ లేదా దాని యొక్క మహత్యాన్ని లోకంలో తెలియజేయడం కోసం కానీ చేయలేదు. ఋషిశ్రేష్ఠ, నీవు ఆ గ్రంథములన్నింటిలోనూ ధర్మ అర్థ కామ మోక్షములనే ప్రధాన పురుషార్థములుగా వర్ణించిదివి. ధర్మ అర్థ కామ మోక్షములు, ఈ 4 చతుర్విధ ఫల పురుషార్థం అంటూ ఉంటారు. వీటి గురించి ఎక్కువ వ్యాఖ్యానం చేసావు, కానీ భగవానుడైనటువంటి వాసుదేవుని కీర్తిని ఆ విధముగా అనగా ప్రధానంగా కీర్తించలేదు. దానికి ఎంత నువ్వు ప్రాముఖ్యతనిచ్చి అందరి ద్వారా ఆచరింపజేయడం కోసము దాని సమస్యను ఎక్కువగా వేసి చేసినట్లయితే మీకు మహానుడు ఉపకారం కలుగుతుంది, అది చేయండి అని చెప్పుకొచ్చాడు. కానీ భగవంతుడి యొక్క వాసుదేవుని కీర్తిని ఆ విధంగా నీకు కొనియాడలేదు, ప్రధానంగా కీర్తించలేదు. అందుకనే నీకు ఇంకా విధిగా ఉంది. నయద్వచిత్రపదం హరీర్యసో జగత్పవిత్రం ప్రగృహీత కలిచి తద్వాయసం తీర్థము సంతి మానసా నయత్ర హంస నిరమంత్యు శిక్షమా. రసభావాద్యలంకారములతో కూడినదైనను వాక్కు గాని గ్రంథము గాని జగత్తును పవిత్రము చేయు శ్రీకృష్ణ భగవాను యశస్సును ఎప్పుడు దానము చేయనిచో అది కాకులకై ఇచ్చిష్టమును పారవేయు ప్రదేశము వలె అపవిత్రమైనదిగా తలపబడుతున్నది. ఆసుపత్రి చెప్పేస్తూ ఉంటారు వెంటనే శ్లోకాలు. అందులో మళ్ళీ రకరకాలైనటువంటి
యతులు ప్రాసలు సంధులు సమాసాలు ఇంకా అలంకారాలు ఎంత వాళ్ళ విద్యా నైపుణ్యం ఉందో అన్ని రకములుగా చక్కగా కావ్యాలు వ్రాసిన, పద్యాలు చెప్పిన, గ్రంథం రచించిన, అందులో కనుక భగవంతుడి యొక్క యశస్సు కనుక ముఖ్యముగా కీర్తించకపోయినట్లయితే అది ఎంత గొప్ప పాండిత్యమైనా కూడా, ఎంత ప్రతిభాసంతుడైనా కూడా అది కాకుల కోసం విస్తరవాడేస్తారే, అటువంటిది కాదు. అపవిత్రమైన తలుస్తున్నారు అంటే భగవత్ సంపర్కం అయినటువంటిది అంత తుచ్చమేయం అన్నమాట. మానస సరోవరమునందని కమనీయమగు కమల వనమున విహరించు హంసల వలె బ్రహ్మధామములను విహరించు బ్రహ్మజ్ఞానులై భగవచ్చరణారవిందులను ఆశ్రయించిన వారు పరమహంసలునకు భక్తులు ఎల్లప్పుడూ దాని యందు ఆసక్తులు కాదు. ఎందుకుగా? భగవంతుడికి భగవద్భక్తులంటే మహా ఇష్టము, భగవద్భక్తులు కూడా భగవంతుడంటే మహా ఇష్టం. కాబట్టి భగవద్గతలైనటువంటి ఎంత ఉత్తమ గ్రంథాలైనా, ఎంత ఖర్చు పెట్టి వాటిని ఆర్ట్ ప్రేప వేసి పిట్టి చేసి రకరకాల బొమ్మలు వేసినా కూడా అందులో కనుక ఆ భగవత్ యశస్సు లేకపోయినట్లయితే అది ఎలా ఉంటుందంటే ఆ చెప్పుకొచ్చారు. కానీ ఈ పరమహంసలు భక్తులు నిరంతరము వాళ్ళు కమనీయమైనటువంటి కమలవనమున, హంసలు ఇప్పుడు కూడా ఆ పద్మంలో ఉన్నటువంటి మృణాలను చక్కని ఆ తెల్లబొస్సులు గ్రహిస్తూ ఉంటాయి అన్నమాట. అంతే పక్కన ఉన్నటువంటి మిగతా ఉంటాయి రకరకాల జంతువులు, వాటిలో వెళ్ళదు. ఆ విధముగానే జగత్తులో హంస సత్వగుణ సంపన్నటువంటి వాళ్ళు పరమహంసలు వాళ్ళందరూ కూడా ఎక్కడైతే భగవద్గుణములు కీర్తింపబడుతుందో అక్కడే ఉంటారు తప్ప ఇంక వైభవంగా కూడా అక్కడ వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు నిరంతరము హంసలు ఏ విధంగా అయితే కమలవనంలో విహరిస్తూ ఉంటాయో ఆ విధముగానే పరమహంసలు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాద కమలముల దగ్గరే ఉంటూ ఉంటారు. మన్మానస మధుకరం అర్పయ నిజపద పంకజామకరం. కాబట్టి ఆ విధముగా వాళ్ళందరూ కూడా భగవత్ శరణాలను ఆశ్రయించిన భక్తులు పరమహంసలు ఎప్పుడూ కూడా నిరంతరము భగవద్ గుణములనేటువంటి భగవత్ పాద కమలము యొక్క ఆ యశస్సు కీర్తన అక్కడే ఉంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కనుక ఏదైనా రుచితమైనట్లయితే భగవంతుడు రుచిస్తుంది. హరినామ స్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుగుందు శ్రీ హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలినవ కాకోలకర్తాకృతి. అది ఎక్కలో పాడేసినటువంటి గర్తం అంటే ఒక గుంట లాంటిది, పెంట అన్నమాట. అని చెప్పి ఇక్కడ కొత్త భాగాలు ఇంకా దాన్ని చెప్పుకొచ్చారు. తద్వాద్విసర్గో జనతాఢ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. దానికి మళ్ళీ అంత విద్యా నైపుణ్యముతోటి అలంకార ప్రావీణ్య సంపాదించి ఉత్తమమైనటువంటి భాషతోటి పద్యములు వ్రాసిన అందులో కనుక భగవత్ సంబంధం లేకపోయినట్లయితే ఎందుకు పనికిరాదు. అదే విధముగా దానికి విపరీతం అన్నమాట. భగవంతుడి యొక్క యశస్సును కీర్తించినటువంటి పద్యములు కాని శ్లోకములు కాని అందులో అవశబ్దాలు ఉన్నాయి. ప్రతి శ్లోకము అవశబ్దాదులతో కూడినదైనను ఏ గ్రంథమునందు భగవానుడకు వాసుదేవుని యశస్సును సూచించు నామములు ఉండునో అట్టి వాక్ప్రయోగము జనుల పాపములను పోగొట్టనదియగును. ఏలయన ఆయన లీలాగుణాలను భక్తులు శ్రవణము గానము కీర్తనము చేయుదురు. కాబట్టి ఆ భగవద్గుణములు ఉన్నటువంటి గ్రంథములు అందులో అలంకారములు బాగా లేకపోయినా వ్యాకరణ దోషములు ఉన్నా కూడా ఆ భగవంతుడి యొక్క నామం ఉన్న కారణముగా అది వినినా కీర్తినా చదివినా వాడి యొక్క పాపాలని పరిపూర్ణంగా పోగొట్టే శక్తి అందులో ఉంటుంది. కాబట్టి అదే లోకములో ఉత్తమమైనటువంటివి. వాటి ద్వారానే భగవంతుడికి ఆనందం కలుగుతుంది. నైష్కర్మ్యమప్యచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం
కుతః పునః సస్వద భద్రమీశ్వరేణ చార్పితం కర్మ యదప్యకారణం. కర్మవాసనారహితముకు జ్ఞానము ఉపాధి నివర్తకమైనను అచ్యుత భావము అనగా భక్తి విరహితమైనచో అధికముగా సోగిల్లదు. ఇక్కడ జ్ఞానము చక్కగా ఉందండి, అందులో ఉపాధి కూడా ఏమీ లేదు. నిష్కామ నైష్కర్మ జ్ఞానం అన్నమాట. కర్మవాసన లేవు. అయినప్పటికీ అందులో కనుక అచ్యుత భావము, భగవత్ సంపర్కము, భగవద్భావము లేకపోయినట్లయితే, అంటే భక్తి విరహితమైనట్లయితే అది లోకములో శోభిల్లదు. ఇంకొకరుగా చెప్పాలంటే ప్రాణము లేనటువంటి మనిషికి కనుక రకరకాల అలంకారాలు కనుక ఇచ్చినా కూడా అది ఎవ్వరు కూడా దానికి అర్హించరు. ఆ విధముగానే భగవద్భక్తి లేకపోయినట్లయితే ఎంత జ్ఞానమైనా సరే అది ఎక్కువ కాలం ఉండదు, శోభిల్లదు. అప్పుడు సాధన కాలమున, సిద్ధాంత కాలమున అది దుఃఖరూపమనే ఉండును. అది సాధన చేసేటప్పుడు కూడా దుఃఖరూపంగానే ఉంటుంది, అందులో రసం ఉంటుంది. భగవత్ సంపర్కం లేకపోయినట్లయితే చక్కగా భగవంతుడి యొక్క ఆ రూప లావణ్యాన్ని, సౌందర్యాన్ని కీర్తించకపోయినట్లయితే మనసు ఎక్కడ పెడతాడు? కలగో దేని చూస్తాడు? అనుభవం ఉంటాడు. బ్రహ్మానుభూతి. అసలు బ్రహ్మం అంటే ఏ లేదు, అనుభూతి రోజుల్లో బ్రహ్మమునంటే ఏమి, అందులో ఏమి లేదు. అంటారు ఆకారము లేదు, గుణము లేదు, ఏమీ లేదు. లేదని నువ్వు దాంట్లో అనుభూతికి ఏముంటుందా? అనుభూతి అంటే మన దేవుడితో దాని ద్వారా మనం రావాలి కదా, అనుభవం రావాలి కదా. బ్రహ్మమున ఏ అనుభవం ఉంది? అసలు బ్రహ్మానుభూతి శబ్దమే మన గోస్వామి గారిని జీవగోస్వామి గారు ఖండించాల్సింది సత్య కదా. భగవద్ అనుభూతి, ఆ భగవంతుల గుణములు ఉన్నాయి. నువ్వు కళ్ళ ద్వారా ఆయన చూసి నువ్వు చక్కగా ఆనందం అనుభవించవచ్చు. ఆయన చక్కటి గుణగణాన్ని మనం శ్రవణం చేసి ఆనందం వస్తుంది. లేదా ఆయన ఇచ్చినటువంటి చక్కటి తులసి కానీ పుష్పముల కానీ గంధాన్ని మనం, ఆయన శ్రీమూర్తిని మనం తాకి ఆనందం తీసుకోవచ్చు. ఇంకా అధికంగా గొప్పదేవుడు ఆయన ప్రసాదాన్ని స్వీకరించి తృప్తిని పొందవచ్చు. బ్రహ్మములే ఉందండి. కాబట్టి ఇది సాధన కాలములు కష్టమే. దాన్ని ఏం చేస్తారు? సాధన చేస్తారు వాళ్ళు. తర్వాత సిద్ధాంతము ఏం సాధిస్తారు? ఏమి లేదు. అది కాబట్టి సాధన కాలములు కూడా సిద్ధాంతము సాధించడం దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. కామ్యకర్మ, నిష్కామ కర్మ భగవానులకు సమర్పితము కానిసు ఎట్లు శోభిల్లుతుంది. ఆ విధముగానే ఇక్కడ జ్ఞానం గురించి చెప్పుకొచ్చారు. కర్మ గురించి కూడా అది నిష్కామ కర్మని, కామ్యకర్మని. కోరికలతో మీరు పని చేయండి, లేదా ఎటువంటి కోరిక లేకపోయినా పని చేయండి. ఆ పని కనుక భగవంతుడికి సంపర్కం లేకపోయినట్లయితే, భగవత్ సమర్పితం కాకపోయినట్లయితే దానికి ఎటువంటి మూల్యం లేదని సార్ అంటే ఇదే. అచో మహాభాగ భగవాన్ అమోఘ దృక్ శుచిస్రవాహ సత్యరతో ధ్రువవ్రత గురుక్రమస్యాఖిల బంధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితం. అందువలన మహాత్ములకు ఓ వ్యాసదేవా, నీవు అమోఘమైన దృష్టి కలవాడవు. ఈ యొక్క దృష్టి అమోఘము. అందుకనే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి సమాజం యొక్క దుర్దశను నువ్వు గ్రహించిన వాడివై వేదాలు 4 భాగాలు చేశావు. మళ్ళీ దాన్ని కూడా ఇంకా శాఖలుగా చేసి, ఎందుకంటే వచ్చేటువంటి ఈ కలియుగ మానవుల యొక్క బుద్ధి బాగా మన్నంగా ఉంటుంది, ఆయుర్దాయం ఎక్కువగా ఉండదు, ఇంకా రోగగ్రస్తులు, చింతన మనస్కులు. కాబట్టి నువ్వు ఈ విధంగా ఆలోచించి వాళ్ళ కోసం నువ్వు చేశావు. కాబట్టి యొక్క దృష్టి అమోఘమైనటువంటిది. ఇంకా ధీ సంపన్నుడు, మంచి బుద్ధిమంతుడివి, పవిత్రమైన హరికథను వినుడయందు ఆసక్తుడవు. అంతేకాక నీకు భగవంతుడు అనేది ఇష్టం, భగవద్గీతలో నీకు ఎంతో రుచి ఉంది. సత్యనిష్ఠుడవు, సత్య వస్తువు ఎందు నిష్ట కలిగిన వాడు. సత్య వస్తువు అంటే భగవంతుడు అన్నమాట. ఇంకా నియమపరాయణుడవు అగుట వలన జీవుల సర్వబంధ విముక్తికై శ్రీహరిలీలాదులను ఏకాగ్ర చిత్తముతో స్మరించి వర్ణింపుము. కాబట్టి ఏం చేయాలిట? నువ్వు సకల జీవుల యొక్క సర్వబంధ విముక్తికై, అన్ని రకాల బంధాలు పోవాలి. దానికోసం ఏం చేయాలి? భగవంతుడి యొక్క లీలాదులను నువ్వు ఏకాగ్ర చిత్తముతో ముందు స్మరించి తర్వాత కర్మను చెయ్యి.
అప్పుడే అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి నువ్వు శ్రీహరి లీలాదులను ఏకాగ్ర చిత్తముతో స్మరించి వర్ణింపుము. తతో యథా కించన యద్వివక్షతః పృథగ్దృశస్తత్కృత రూపనామభిః నకరిచిత్ క్వాపి చ దుస్థితామతి లభేత వాతాహతనౌరివాస్పదం. భగవానుడను వాసుదేవుని లీలలను గాక ఇతరమైన వారిని వర్ణించుటకు ఇష్టపడువాడు ఆ కోరికలచే నిర్మితమైన నామ రూపములకు సంబంధించిన చిక్కులలో పడిపోవును. కాబట్టి ఈ విధముగా భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క లీలలు గాక ఇంకా ఏదైనా వర్ణించినట్లయితే వర్ణించుకోనివ్వండి. కానీ ఆ విధంగా వర్ణించడం వల్ల ఏమవుతుందిట, వర్ణించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళ యొక్క ఆ కోరికల చేత నిర్మితమైనటువంటి నామ రూపములకు సంబంధించిన చిక్కులు పడిపోతూ ఉంటారన్నమాట. ఆ కోరికలు ఉన్న కారణముగా కోరికలు ఏవేవో వస్తువులు కొనాలనుకుంటూ ఉంటారో ఆ వస్తువుల యొక్క నామము రూపము ఇంకా వాటినే స్మరిస్తూ బాధల్లో మధ్యభూతులైతే ఇంకా చిక్కులు పడిపోతూ ఉంటారు. వారి బుద్ధి భేదభావము చే నిండిపోవును. భేదభావం వస్తుందో నాకు ఈ వస్తువు కావాలి, ఇది కావాలా నేను తినాలి అంటే నాకు కొంచెం ఏకీ భావం వస్తుంది. నాకు నచ్చిన వస్తువులే ఉండాలి, నాకు నచ్చిన సమయం కావాలి. ఆ విధముగా భేదభావం ఎప్పుడు ఉంటుందన్నమాట. వాయువేగము చే కొట్టుమిట్టాడుతున్న నౌక వలె ఎప్పుడును ఎక్కడను వాని బుద్ధి స్థిరముగా ఉండదు. లోపల కనుక మనకి ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా కొట్టుమిట్టాడు వాయువేగంతో ఏ విధంగా అయితే నౌక అటు కొట్టుకుపోతూ ఉంటాయో అది ఉంటాయి, ఒక మార్గంలో ప్రయాణం చేయాలన్నమాట. ఆ విధముగానే ఎప్పుడూ కూడా వారి యొక్క బుద్ధి స్థిరముగా ఉండదు. ఎక్కడను వారి బుద్ధి స్థిరముగా ఉండదు. పొందేంత వరకు కూడా స్థిరం ఉండదు. పొందిన తర్వాత మళ్ళీ పోతే ఏడుచుకుంటారు. జుగుప్సితం ధర్మకృతేను శాసత స్వభావ రక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాద్యతో ధర్మ ఇతీతర స్థితో నమన్యతే తస్య నివారణం జనః. సహజముగానే విషయాసక్తులకు మానవునకు ధర్మార్థమై నిందితములకు సకామ కర్మల చేయు అనుజ్ఞ ఇచ్చితివి. అసలు మామూలుగానే నిరంతరము ప్రవృత్తి మార్గంలోనే గ్రహిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఇక్కడే ఈ ప్రాపంచ కర్మలు చేయడం కోసం ఏదో నావాడు నా సమయం నేను సుఖంగా ఉండాలి అని చెప్పి తాపత్రయంలో మనం మునిగి చేస్తూ ఉంటాం. అందులో ఇంకా చేస్తే ఇంకా మంచి పుణ్యకర్మలు చేయడం తద్వారా సర్వసుఖాలు ఇంకా ఇక్కడే చెప్పేటువంటి విధానం చూపించాడు. సహజముగానే మనందరి బుద్ధి కూడా ఈ జగత్తున్నటువంటి బుద్ధి వస్తు గుణముల ద్వారా మనం ఆనందం పొందాలనేటువంటి ఇహలోక ఆనందం కోసం పాల్పడుతూ ఉంటాను. నువ్వు మళ్ళీ దాంట్లోనే ప్రవేశపెడుతూ వాటినే ఇంకా రకరకాల కర్మలు చేపిస్తున్నావు. కాబట్టి సకామ కర్మలు చేయడం కోసం నువ్వు రాసిన గ్రంథాలను ఆజ్ఞనిచ్చావు. ఇది చాలా అన్యాయమైనది. ఇది ఇంత గొప్ప తత్వవేత్తని ఏ విధంగా జీవుడికి కళ్యాణం కలుగుతుందో విముక్తి మార్గాన్ని చూపించడం మానేసి ఎక్కువగా ప్రవృత్తి మార్గాన్ని ఎక్కువ చూపించావు. కాబట్టి ఇది అన్యాయమైంది. ఏలైనా నీవు చెప్పిన వాక్కును ముఖ్య ధర్మముగా భావించి సామాన్య మానవుడు దానికంటే కామ్యకర్మకు విరుద్ధమైన వాక్కును స్వీకరింపడు. ఈ విధంగా ఎప్పుడు చెప్పావో సామాన్య మానవులందరూ కూడా నీ యొక్క ఈ వాక్కునే వాడు దృఢముగా నమ్మి గౌరవముతోటి మిగతా వాడు ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆ కర్మ పరంపరలోనే వాడు కొట్టుకుంటూ పోతూ ఉంటారు. విచక్షణోస్యార్హతి విభో అనంతపారస్య నివృత్తిత సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మన తతో భవాన్ దర్శయ చేష్టితం విభో. అతి నిపుణుడకు మానవుడు సర్వకర్మలను పరిచయించి దేశకాలాతీతుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు అను శ్రీహరి భగవానుని సేవా సుఖాత్మకము ఆనందమును లేదా నిర్వికల్ప సుఖాత్మక స్వరూపమును తెలుసుకున్నటకు కలిగి ఉన్నాడు. ఎన్నో కష్టములకు ఓర్చి ఎన్నో జన్మల సుకృతిని పుణ్యాన్ని సంపాదించుకొని మానవ జన్మ ఎత్తిన తర్వాత అతనికి తగినటువంటి మార్గాన్ని చూపించాలి. ఆ మార్గం ఏమంటే
మానవుడు సర్వకర్మలను పరిత్యజించి దేశకాలాతీతుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు శ్రీ భగవానుని సేవాసుఖమగు ఆనందమును పొందడానికి యోగ్యుడు. అందుకనే బ్రహ్మగారు సృష్టి చేసిన తర్వాత ఈ క్రిములని కీటకాల రకాల జంతువులు సృష్టించాట. కానీ ఆయనకి ముదము అంటే ఆనందం కలగలేదు. ఎప్పుడైతే మానవుని తయారు చేశాడో అప్పుడు లోపల ఆనందం కలిగింది. ఏకస్కంధంలో చెప్తారు బ్రహ్మగారి విధముగా సృష్టో ఈ పురాణి విధానిజాత్మశక్య వృక్షాన్ సరీసృపాన్ కదలంత ఏదో ఉంది సూకాన్ తర్వాత ఐస్తై అతుష్టముదమాపదీ అతుష్టయి ఆనందం కలక్క చివరికి బ్రహ్మావలోక దిశనం, ఆ బ్రహ్మావలోకనం భగవద్ దర్శనము లేదా ఆ భగవద్ పాదన చేరేటువంటి చక్కటి ఈ మానవ పనిముట్టుని సృష్టించిన వెంటనే ఆనందం కలిగింది. కాబట్టి ఈ చక్రములో తిరిగేటువంటి దానికి ఈ మానవ జన్మ చక్కటి సదవకాశం అన్నమాట. అక్కడి మోక్షానికి, అక్కడ కర్మచక్రంలో నుంచి బయటపడడానికి ఇంతటి గొప్ప జన్మ ఇచ్చినటువంటి మరి పొందిన వాళ్ళకి నువ్వు సక్రమంగా భగవత్పదాలు చేరేటువంటి మార్గాన్ని చూపించకుండా ఇవన్నీ చూపించావు కదా. కానీ ఈ కర్మ చేయడం వాడు యోగ్యుడు కాదు. మానవుడు ఇందులో బుద్ధి ఉంది అయిపోయింది, నువ్వు చెప్పిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి నువ్వు బుద్ధి యోగాన్ని ఇచ్చి అక్కడ ఆ నివృత్తి మార్గంలో ప్రవేశపెట్టాలి. సాధనగానే వాళ్ళు సభకు పరిచయం అన్ని కర్మలు వదిలిపెట్టేసి దేశకాలంలో కనీసుడు అంతటా వ్యాపించుకున్నాడు భగవాన్ని సేవాసుఖాత్మకు ఆనందము. ఆ సేవలోనే సుఖం ఉంది, ఆనందం ఉంది. మిగతా కర్మలలో చేసేటప్పుడు కష్టమే, వచ్చే ఫలితం కూడా కష్టమే. ఆ మాట వదలం, ఏదో కాస్త ఆనందం వరకు ఉంటుంది, కానీ పరిణామం అది దుఃఖమే. కానీ అవివేకియు ప్రవృత్తి స్వభావ విష్ణుడు వ్యక్తి దాన్ని తెలుసుకొనదారుడు. కానీ ఎవరికైతే వివేకము లేదో లేదా ప్రవృత్తి స్వభావ విశిష్టుడు, ప్రవృత్తి మార్గం చెప్పుకున్నాం, ఇక్కడే ఇంకా ప్రవృత్తింపజేస్తున్నటువంటి మార్గం అన్నమాట. అంటే కర్మ మార్గం, జ్ఞాన మార్గం, రకరకాల మార్గముల ద్వారా ఇక్కడే ఐహిక ఆముష్మిక సుఖాలు పొందడం కోసం చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇది ప్రవృత్తి మార్గం అన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇటువంటి వివేకం లేదు వాళ్ళు ప్రవృత్తి మార్గంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారన్నమాట. అందువలన సర్వజ్ఞ నీవు సత్వాదులైన 3 గుణములచే చారితుడు దేహాభిమానీయులకు మానవులకు భగవాను లీలను చూపము. కాబట్టి మనం ఈ మానవుడికి సత్వగుణం ఉంది, రజోగుణం, తమో గుణం ఉంది. కేవలం తమో గుణం అని చెప్పడానికి లేదు. ప్రభావాలు కాలాన్ని అనుసరించి గుణములు కూడా తేడా వస్తుంటుంది. కాబట్టి ఏదో ఒక సమయంలో సత్వగుణం ఉంది కాబట్టి నీకు చెప్పే గుణములు కనుక ఒక్క సత్వగుణం ఉన్నప్పుడు కనుక విన్నట్లయితే అంటే హృదయానికి హత్తుకొని ఆ మార్గంగా వాళ్ళు పరిచయాలు అవుతారన్నమాట. అందుకని సత్వాదులైన 3 గుణములు చే చారితుడు దేహమునందు అభిమానం కలిగిన మానవులకు నువ్వు ఈ భగవాను చక్కగా చూపించు. త్యక్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వోర పదతేర్దోయది యత్రక్వవా భద్రమభూరముష్యకిం కోవార్ధాబ్దో భజతాం స్వధర్మదః. మానవుడు స్వధర్మమును అంటే వర్ణాశ్రమమును వదిలిపెట్టారన్నారు. సర్వధర్మాన్ని పరిస్థితి మానవికం అలాగే కూడా అన్నమాట. మానవుడు సర్వధర్మమును విడిచి శ్రీకృష్ణుని పాదోపములను సేవించుతూ కృతార్థుడుగాక ఏకానమునందైన పతితుడు లేదా ముతుడైన సో వారికి అన్మంగళములు కలుగునా. ఇదే ప్రశ్నని అర్జునుడు భగవంతుని అడిగాడు. చిత్రం బాగానే ఉన్నాయి, భక్తియోగాన్ని అనుష్ఠానం చేయమంటున్నావు, కానీ అనుష్ఠానం ఎంతకాలం చేయాలి? ఆ ఫలితాన్ని పొందుతూ చేయాలి కదా. ఆ సాధన చేసేంత సమయం మరి నేను నాకు శరీరంలో ప్రాణం ఉంటుందా? లేకపోతే ఏదైనా అవాంతరాలు వచ్చి దాన్ని ఆగిపోయినట్లయితే, అక్కడి నుంచి భక్తులు అయిపోయినట్లయితే భక్తి మార్గం ఏమవుతుంది? పరిస్థితి ఏమిటి అంటున్నారు. భగవంతుడి పాదములను సేవిస్తూ కృతార్థుడు కాక అంటే ఈ శరీరము నుంచి ఆత్మ ఉన్మేషమయ్యి స్వస్వరూపాన్ని ధరించి భగవల్లోకానికి పొందడానికి ముందే గనక ఈ ప్రాణం పోయినా, శరీరం కదా మనకి పనిముట్టు, అది పోయినా లేదా పతితుడైపోయినా
మరి వానికి అమంగళాలు కలుగుతాయా? ప్రత్యవాయం ఏమైనా వస్తుందా? ఏమైనా బిడుసు కొడుతుందా? అంటే కలుగుదని భావం అన్నమాట. కలగదు. స్వల్పమప్యత ధర్మస్య ప్రాయతో మహతోభ్యాత్. కానీ కృష్ణుని భజంపని వానికి స్వధర్మానుష్ఠానము చే ఎట్టి ప్రయోజనము కూడా కలుగదు. కానీ భగవద్భజన లేకుండా ఆ స్వధర్మము అంటే వర్ణాశ్రమాలు ఎక్కువగా పాటించే వాళ్ళకు కూడా వాళ్ళకి మేలు కలగదు. చివరికి ఏంటంటే భగవత్ సంబంధం లేకపోయినట్లయితే ప్రాణము లేనటువంటి శరీరం లాంటిది అనమాట. తస్యైవ హేతోః ప్రియతేత కోవిదో నలభ్యతే యద్భ్రమతాముపర్యతః తల్లభ్యతే దుఃఖవత్ అన్యతః సుఖం కాలేన సర్వత్ర గభీరరంహస. బ్రహ్మలోకము నుండి స్థావరలోక పర్యంతము సంచరించినను మానవులకు ఏ సుఖము లభింపజాలదో దానికై వివేకయగు వాడు ప్రయత్నించును. మనం పడ్డం కాబట్టి మన కర్మబంధనం తప్పదు. జీవితంలో చేసిన కర్మను అనుభవించాలి. ఏ కర్మలు చేస్తే పైకి ఆనందం అనుభవిస్తాం, పాపం చేస్తే కింద అనుభవించడం ఇక్కడ ఖాయమే అన్నమాట. కానీ ఈ 14 లోకములో కూడా లభించినటువంటి ఆనందం కోసం బుద్ధి ముందు ప్రయత్నం చేయాలట. బ్రహ్మలోకము నుండి స్థావరలోక పర్యంతము సంచరించినను మానవులకు ఏ సుఖము లభింపదు. అంటే ఈ బ్రహ్మాండములో ఏ సుఖం లేదో అటువంటి సుఖం ఎక్కడుందిట? శాశ్వత సుఖం ఉందన్నమాట. ఆ శాశ్వత సుఖము భగవత్ చరణార విందములో ఉంది, భగవత్ లోకములో ఉంది, భగవత్ స్మరణలో ఉంది. కాబట్టి ఎవరికైతే బుద్ధిమంతుడు ఆయన వివేకియో దానికోసం ప్రయత్నించాలి. కానీ విషయ సుఖము ప్రబలమగు కాల ప్రభావముచే దుఃఖము వలె ఎట్టి ప్రయత్నము లేకుండగానే ప్రార్థన కర్మల వలన సర్వావసరములను అంటే నరకాదుల యందును లభించునట. ఎవరు కూడా మనం కష్టం కావాలని కోరుకుంటామా? కోరుకోం. అయినప్పటికీ మనం చేసుకున్నటువంటి కర్మకు అనుసారంగా మన కష్టాలు అనుభవించే తీరవలసి. ఆ విధముగానే సుఖం కూడా వస్తుంది. మనకి ఇష్టం లేకపోయినా సుఖం వస్తుంది, మన కర్మ చేస్తున్నాం కాబట్టి. అందుకని వివేకమైన వాడు కూడా ప్రయత్నించట. దుఃఖం ఈ విధంగా మనకి ప్రయత్నం లేకుండా వస్తుంది, ఆ విధంగా సుఖం కూడా వస్తుంది. ప్రార్థన కర్మ వలన సర్వావస్థలోనూ రాసిపెట్టుంటే నరకంలో అయినా సుఖం ఉంటుంది, లేక స్వర్గంలోకి వెళ్ళా మనకి బాధ తప్పదు. నవైజనో జాతు కథం చ నావ్రజేన్ ముకుంద సేవ్య వదంగ సంస్కృతిం స్మరన్ ముకుందాంఘ్ర్యుపగూహనం పునః విహాతుమిచ్చేన్న రసగ్రహో జనః. భగవదుపాసులకు మానవుడు కర్మనిష్ఠుని వలె ఎప్పుడైనా దుష్టజన్మమును ఎత్తినసో సంసారమును పొందడు. భగవాదు ఉపాసన చేసినటువంటి మానవుడు ఏ విధంగా మిగతా వాళ్ళు కర్మ అనుష్ఠానం చేస్తూ ఎప్పుడైనా కనుక దుష్టజన్మ వచ్చిందనుకోండి, మిగతా జన్మలు ఈ జన్మ వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ బంధం ఉంటుందన్నమాట. కర్మబంధనం కోసం అక్కడ వస్తూ ఉంటారు. ఆ కర్మబంధనం ఉంది కాబట్టి మళ్ళీ ఈ మానవ లోకంలో లేదా ఇంకొక జంతువుగా పుట్టి మళ్ళీ దాని తాలూకు అక్కడ సంసారం వస్తూ ఉంటుంది. ఇది కర్మబంధనం ఉంటుంది అన్నమాట. కానీ భగవంతుని ఉపాసించేడు వాడికి ఈ బంధనం ఉండదు. కర్మనిష్ఠుల వలె వీడు అటువంటి జన్మను పొందడుట. అంటే సంసార బంధనం ఉండదు వాడికి. జడభరతుడు ఆయన అంతకు ముందు ఎంత మహాభాగవతోత్తముడు, కానీ ఆ మరణ సమయంలో ఏదో ఆ చిన్న లేడీ యొక్క పిల్లయందు సానుభూతిని చూపించాడు, దాంతో బంధనం అయిపోయింది. అయినప్పటికీ తన ముందు ఉన్నటువంటి పుణ్య ఫలితము పూర్వ భక్తి ఫలితం వల్ల అతనికి సుకృతి పోలేదు. మళ్లీ లేడిగా పుట్టినా కూడా మిగతా లేడి గుంపుల్లో ఆయన చేరకుండా ఆ ఋషులాశ్రమంలోనే అక్కడెక్కడ పచ్చగడుతుంటూ వాళ్ళ దగ్గర ఉండేవాడు. ఆ లేడి తాలూకు బంధనం లేదు. ఆ విధంగానే భగవంతుడి యొక్క మనం ఉపాసన చేస్తూ ఎప్పుడైనా కనుక ఘటన వల్ల మనం పతితులమైన దుష్ట సంస్కారం కలిగినా కూడా దానివల్ల మనకి ఇంకో ఇచ్చిన వచ్చినా కూడా మనకి అటువంటి బంధనం ఉండదు అన్నమాట. ఇంకా ఆ లోపల సుకృతి ప్రకారం మనం మళ్ళీ తిరిగి ఆ సద్భక్తుల దగ్గర యొక్క పంచన చేరి మన సాంగత్యం భగవంతుడు ఇస్తూ ఉంటాడు. రసగృహీతుడకు అంటే భగవద్ భావుకుడకు మానవుడు
భగవత్పాద పద్మాలింగనమును మాటి మాటికి స్మరించుతూ దానిని విడువటకు ఇష్టపడడు. ఒక్కసారి గనక ఆ భగవత్ చరణారవిందం మకరందాన్ని ఒక్కసారి అనుభవం వచ్చిన ఎవరు చక్కగా వినిన ఆ రుచి కనుక తెలిసినట్లయితే అక్కడ వినవడు. చదువు ఇష్టపడదు. విడవమంటే లోపల ఆలోచిస్తూ ఉంటుంది. ఇదం హి విశ్వం భగవాని వేదరో యతో జగత్ స్థాన నిరోధ సంభవాః తద్ది స్వయం వేద భవాంస్తథాపితే ప్రాదేశమాత్రం భవత ప్రదర్శితం. జగత్తునకు సృష్టి స్థితి లయములు కలుగజేయు ఆ భగవానుడు ఈ విశ్వ ప్రపంచ రూపముతో ఉన్నాడు. భగవంతుడు సృష్టి స్థితి లయములు కలిగజేయు భగవంతుడు ఇప్పుడు ఈ విశ్వంలో కూడా ఉన్నాడు, ప్రపంచ రూపంలో ఉన్నాడు. అనగా ఈశ్వరుని కంటే ప్రపంచము వేరు కాదు, అలానే ఒక్కటి కాదు. భగవంతుని ఆశ్రయించుకుని ఉంది. భగవద్ ఆశ్రయించే నీకు మనుగడే ఉండదు. ఓకపోక భావం అంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. అయినను ఆయన దీనికంటే విలక్షణుడై ఉన్నాడు. భగవంతుడి కంటే వేరుగా కాకపోయినా ఈ మాయకుడు ఆయన లేదుగా, మరి మాయ లక్షణాలు ఆయన ఉండవు కాబట్టి విలక్షణుడుగా ఉన్నాడు. ఈ విషయం నువ్వు ఎరుగుడు, నువ్వు ఆశలోని ఈ విషయం బాగా తెలుసు నీకు. అయినను నేను నీకు సూచన ప్రాయముగా చెప్పింది కాబట్టి సిద్ధాంతం జాగ్రత్తగా నువ్వు నిలబెట్టుకు భగవద్గుణాన్ని కీర్తించవలసినది. అందుకే నీకు సూచిస్తున్నాను అన్నమాట. పరస్య పుంసః పరమాత్మనః అజం ప్రజాతాం జగత శివాయత మహానుభావాభ్యుదయోధిగణ్యతాం. అమోఘ దృష్టి కలిగో వ్యాస మహర్షి. ఎవరంటున్నారండి ఇవన్నీ? ఎవరంటున్నారు? నారదుడు చెప్తున్నాడు. కాబట్టి ఓ వ్యాస మహర్షి, నీవు పరమాత్మయు పరమ పురుషుడవునకు శ్రీహరి అంశరూపుడు అయి ఉన్నావు. భగవంతుడి యొక్క అంశావతారము, శక్తి అవతారము నారదదేవి వ్యాసదేవ. కాబట్టి నువ్వు జన్మరహితుడవై ఉండువు, ఉండియు జగన్మంగళమునకై జన్మించితివి. ఇక జన్మంటూ లేదు. అయినప్పటికీ జగత్తుకి ఒక మేలు చేయడం ఉద్దేశంతో నువ్వు అవతరించావు. ఈ విషయం నీకు తెలియదు, అది కూడా నీకు తెలుసు. అందువలన అవతారములన్నింటికంటే ప్రభావశాలియకు శ్రీహరి అభ్యుదయముని విశేషముగా వర్ణింపుము. కాబట్టి నీకు తెలుసు కాబట్టి అవతారములు అన్నింటిలో కన్నా ప్రభావశాలి అయినటువంటి ఆ శ్రీహరి యొక్క అభ్యుదయాన్ని చాలా విశేషముగా కీర్తించమని చెప్పి నారద మహర్షి రాజుకు చెప్పారు. ఇదం హి పుంసస్తపసృతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధదత్తయోః అవిచ్యుతో అర్థ కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. మానవుని తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, స్వాధ్యాయనము, జ్ఞానము, దానము అనువాని ఏకైక ప్రయోజనము పుణ్యశ్లోకులకు శ్రీకృష్ణుని గుణకీర్తనమే అని పండితులు నిరూపించిరి. చెప్పడం కాదు, నిరూపణ చేశారు. ఇన్ని కర్మలు చేయండి, అనుష్ఠానం చేయండి, చివరికి ఆ భగవద్గత ఎందు కనుక మనకి రుచి కనుక కలుగుపోయినట్లయితే, దానికి పర్యవసానం కాకపోయినట్లయితే ప్రయోజనం లేదు. అందుకనే తావత్కర్మాణి కుర్వీదన నిర్విధీయత యావదా మత్కథా శ్రవణం వా శ్రద్ధాయావన్న జాయతే. భగవద్గత యందు శ్రద్ధ రుచి కలగనంతో కర్మలు చేస్తూ ఉండాలి. ఒక్కసారిగా రుచి ఏర్పడినట్లయితే ఇంకా అవసరం ఉండదు. ఎందుకంటే అన్ని సాధనల యొక్క పర్యవసానం ఏమిటంటే భగవంతుడి యందు, భగవత్ కథల యందు మనకి భగవత్ సేవ యందు రుచి కలగడమే. భగవన్ నామం యందు రుచి కలిగి ఇంకేం అవసరం ఉండదు. కాబట్టి ఆ మానవుడు తపస్సు కానీ, వేదాధ్యయనము కానీ, యజ్ఞానుష్ఠానము కానీ, స్వాధ్యాయనము కానీ, జ్ఞానము కానీ, దానమైనా సరే, ఏవైనా సరే వాడి యొక్క ప్రయోజనము పుణ్యశ్లోకుడు భగవంతుడు శ్రీకృష్ణుడు యొక్క గుణకీర్తనమని పండితులు సదా నిరూపణ చేసి చెప్పారు. అహం పురావీత భవే భవం మునే దాస్యస్య కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషిణి ప్రావృషి నిర్వివిక్ష్యతాం అంతా చెప్పి
నారద మహర్షి తన యొక్క ఇతివృత్తాన్ని వ్యాసుడికి ఒక ప్రమాణముగా చెప్తున్నాడు అన్నమాట. ఓ మహాముని, వెనుకటి కల్పమున నా వెనుకటి జన్మలో నేను వేదజ్ఞులకు బ్రాహ్మణుల కడ దాసిగానున్న ఒక స్త్రీకి జన్మించితిని. ఆ యోగులు వర్ష ఋతువున ఒక ప్రదేశమునందు చాతుర్మాసి వ్రతమును ఆచరించుచుండిరి. బాల్యముననే నేను వారి సేవయందు నిత్యుడైతిని. చిన్నతనములోనే ఆయన మహానుభావుడికి ఆ తల్లితో పాటు వారి యొక్క సేవ చేసేటువంటి సౌభాగ్యం కలిగిందనమాట. ఈ వెనక కల్పములో ఇదే కల్పం ఆత్మకల్పమేనా? వెనక్కల సరే. అప్పుడు వేదజ్ఞుడి బ్రాహ్మణుడు కూడా దాసిగా ఉన్నటువంటి ఒక స్త్రీకి జన్మించాడు. వాడు చాతుర్మాస వ్రతములు ఎక్కడికి వెళ్ళగా 4 నెలలు వర్షాకాలం కాబట్టి వాడు ఒక చోట ఉండి వాళ్ళ అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు మా తల్లి సేవ చేస్తూ ఉండేది. నేను కూడా చిన్నపిల్లవాడిని కాబట్టి తల్లి కూడా తిరుగుతూ వాళ్ళ యొక్క ఆ సాంగత్యాన్ని పొందాను. అంతే చెప్పాను అనమాట. బాధ్యమని నేను వారి సేవ చేయగలిగాను. చాపలేర్భగే దాంతి ధృత క్రీడనకేనువర్తిని చక్రుకృపాం యద్యపి తుల్యదర్శనా శుశ్రూషమాణి మునయోల్పభాషిణి. నేను సర్వవిధముల బాలసునవలకు చాపల్యమును విడిచి, శరణులు ఏం చేస్తాడు? ఒకరు శరంగా ఉండలేరు వాడు, మిగతా తొలిపెడితే ఆడుకుంటూ కూర్చుంటారు. కానీ అటు చాపల్యాన్ని వదిలిపెట్టి బాల్యక్రీడలను మానివేసి ఇంద్రియాలను నిగ్రహించి మితభాషినై, ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా అనుష్ఠానం ఉండాలన్నమాట. మితభాషినై ఆజ్ఞానువర్తియగు అనుసరణ వలె. ఎలా ఉన్నట్టు ఆయన ఆజ్ఞానువర్తి, వాడు దేన్ని ఆదేశిస్తే దాన్ని చేయడము, వాడి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూడడం అన్నమాట. ఇప్పుడు నాకు సేవ చెబుతారా, పని చెప్తాను చూస్తున్నాడు అనమాట. ఆ విధంగా అనుసరణ వలె వారికి సేవలు చేయుతుంటని నా ఈ స్వభావమును చూచి సమదర్శులకు మునులు నాపై అధికముకు కృపను చూపిరి. సాధువుల యొక్క కృప మనం పొందాలి అంటే దానికి కూడా ఉండాలన్నమాట. ఆ లక్షణాలు ఉంటే వాళ్ళు బయటికి అక్కడ లోపలికి వస్తారు. నిజముగా వీడికి ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేదో, ఏదో మన దగ్గర కాస్త పొందడం చేసుకుంటూ ఉంటుంది. గుణానికి ఉన్నది ఆడవాళ్ళకి పనిచేది అనమాట. కాబట్టి ఈయన చిన్నపిల్లలు తెలియదు బాబు. బాల్య వయసులో ఎంత నిష్ఠాంశంగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క సేవ చేస్తున్నప్పుడు స్వభావాన్ని చూసి వాళ్ళు అధికమైన కృపను చూపించారనమాట. ఉచ్చిష్టలేపానను మోదితో ద్విజై సకృత్స్మ గుంజేతదపాస్తకిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతసస్తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. నేను బ్రాహ్మణుల అనుజ్ఞను అనుసరించి వారి భిక్షాపాత్రము లగ్నమై ఉన్న ఉచ్చిష్టాన్నమును ఒక్కమారు గురించుకుని, ఎలాగడది వాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి. చాలా మంది ఏంటంటే భక్తులు ప్రసాదం కావాలని చెప్పి రాజేసుకుంటాం. అలాగని చేయడం వాళ్ళు అనుగ్రహించేవారు. పెద్దవాళ్ళు అనుగ్రహించినట్లయితే దానిలో గొప్ప శక్తి ఉంటుందన్నమాట. ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ఈ శ్రద్ధని చూసేవాళ్ళు వాళ్ళ భిక్షాపాత్రలో ఉన్నటువంటి కాస్త ఉచ్చిష్టానాన్ని నాకు ఇచ్చారు. ఒక్కసారి సరిపోతుంది, ఒకే ఒక్క డోస్ అనమాట. అవిద్యాహరణం మహాప్రసాదే గోవిందే రామబ్రహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యవర్ణాన్ రాజాన్ విశ్వాసం నైవ జాయతే. ఆ భగవత్ ప్రసాదమందు, వైష్ణవ ప్రసాదమందు, భగవన్ నామమందు, భగవత్ శ్రీమూర్తి యందు, భగవత్ భక్తుల యందు విశ్వాసం కలగాలి అంటే అది పొందుతుకు సరిపోతుంది. చాలా సుఖం ఉండాలి. స్వల్ప పుణ్యమతాన్ రాజాన్ విశ్వాసం నైవ జాయతే. కాస్త పుస్తక పుణ్యం ఉంటే దాని మీద నమ్మకం కలదు. విశ్వాసం, నమ్మకం ఉండాలి, లేకపోతే అది పని జరగదు. వాళ్ళు ఒక్కసారి నాకు అనుగ్రహించారు, ఒకే ఒక్కసారి నేను తిన్నాను. దాని వలన నా పాపములన్నీ తొలగిపోయినవి, చిత్తము పరిశుద్ధం కాగా పరమేశ్వరుని సేవ యందు నాకు ఆసక్తి కలిగినది. ఆ ప్రసాద గుణం అంత ఉంటుందన్నమాట. హాని రస్యోపజాయతే, ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే. ఆ ప్రసాదం వలన మనకి లోపల అంతగిరి జరుగుతుందన్నమాట. ఒక్కొక్కది కనపడిన వెంటనే పాపాలన్నీ పోవడమే కాకుండా పాపాలు పోతే
నిష్కల్మషం అయిపోతుంది అనమాట, పరిశుద్ధం అవుతుంది. ఆ విధంగా పాపాలు పోయిన వెంటనే చిత్తం పరిశుద్ధమైనది. ఆ పరమేశ్వరుని సేవ ఎంత నాకు ఆసక్తి కలిగినది. భగవత్ సేవ ఎంత ఆసక్తి కలగాలి, పాపాలు పోవాలి, చిత్తం అవుతాం అవ్వాలి. చెప్తున్నా చేస్తున్నాను అనుకుంటుంది, సహజముగా ఒక కృషి కలగాల. ఇది ఆత్మ ప్రవృత్తి. భగవత్ సేవ, భగవంతుడి యొక్క నామ సంకీర్తనం అవన్నీ కూడా ఆత్మ ప్రవృత్తి. ఒక్కసారి ఆత్మ కనుక లేచినట్లయితే అంత రన్ అయిపోతుంది. ఇంకా దేహ ధ్యానంలో ఇక ఆకలి ఉందా ఇది ఉందా ఎంత సరిపోందా అని ఉండదు. ఆత్మ ప్రవృత్తి సరి రావాలన్నమాట. దానికోసం ఇంకా కూడా. కాబట్టి ఆ మహానుభావుడు నారద మహర్షి ఈ విధముగా వాళ్ళ దగ్గర ఉందారు. దాని తర్వాత ఇంకా నారద మహర్షి దాని యొక్క వృత్తాంతం ఏం చెబుతున్నారో భగవద్ అనుగ్రహం ఉంటే మనం తర్వాత విందాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.